రైట్ 9 న్యూస్కి స్వాగతం. నా పేరు సిరాజుద్దీన్. కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో సెయింట్ జోసెఫ్ రోమన్ క్యాథలిక్ చర్చి వారు ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా గుంటుపల్లి గ్రామంలో యేసుక్రీస్తు శిలువ శ్రమలను జ్ఞాపకము చేసుకొని ఆనాడు యెరూషలేములో ప్రభువుని శిలువ వేసిన విధముగా వేషధారణతో శిలువ మార్గము నిర్వహించారు. విచారణకర్తలు అయిన రెవరెండ్ ఫాదర్ గుడిసె జయరాజు గారు, డాన్ బోస్కో ఫాదర్స్ రెవరెండ్ ఫాదర్ నాదాను గారు, రెవరెండ్ ఫాదర్ సింహరాయులు గారు, సెయింట్ ఆన్స్ శుభోదయ సిస్టర్స్ సంఘస్థులు, సంఘ పెద్దలు మరియు మర్యాదల సభ్యులు, దీక్షా సభ్యులు, అద్భుత బాలయేసు యూత్ సభ్యులు, రాయనపాడు శాంతినగర్, లూర్దానగర్, తుమ్మలపాలెం వ్యాగన్ వర్క్షాప్ కాలనీ నుండి విశ్వాసులు పాల్గొని భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడేని జరుపుకున్నారు. తొమ్మిదవ స్థలం యేసు ప్రభువు మూడవసారి శిలువ కింద పొందబడుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. తిరస్కరింపజేసిన నా దుర్గుణములను ఈ లోకాశలను జయించుటకు మీరు కపాల కొండకు పోవలసి ఉండిన బలహీనత యొక్క ఫలములను చూచి నాకు వరప్రసాదములను దయచేయండి. నేను బలహీనుడై ఉన్నాను. నా సొంత బలము చేత పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయ వరప్రసాదములను నాకు ఇచ్చిన ఎడల ఇంకా ఏనాటికి పాపంలో పడను. పరులకు ముందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరులకు ముందు నెరవేరినట్లు భూలోక ముందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాకు నేర్చుకోండి. మా యొక్క పాపములను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రయింపబడిన వారు మీది. మీ గర్భ మా మీద దయగా ఉండండి. దైవతనయా కృష్ణనాథుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినానా, కల్వరిలో కాచినది దివ్యరక్తము చేయబమ్ము, కల్వరిలో కాచినది దివ్యరక్తము చేయబమ్ము, కరిగి పావన పరచినావా, దేవా కలకు దూరతురానయున్నావా, కరిగి పావన పరచినావా, దేవా కలకు దూరతురానయున్నావా, దైవతనయా క్రీస్తునాథుడా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరమంతటా పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెదకక ఉండుటకును విరక్తత్వముకు విరుద్ధమైన పాపములను చేయకుండానట్లు సహాయము చేయండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేర్పియండి. మా యొక్క అప్పుడైనవన్నీ మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశపెట్టక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్.
దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మయులను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సకాలం మీకే మహిమ కలుగును గాక. ఆమేన్. దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరి కృప చేత సమాధానం విశ్రమిస్తుంది గాక. ఆమేన్. ఆమేన్. దేవుని వరప్రసాదం చేత నిన్ను మరియమ్మ గారా వందనము. పన్నెండో స్థలము యేసు ప్రభు స్లేవ మీద మృతునందుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ధ్యానించదము గాక. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, ప్రార్థించండి స్వామి. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపరగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. అందులో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం. సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా.
సెయింట్ జోసెఫ్ రోమన్ క్యాథలిక్ చర్చ్ గుంటుపల్లిలో ఉన్నాం మనం. ఈరోజు గుడ్ ఫ్రైడే కార్యక్రమం సందర్భంగా మనతో పాటు మన ఫాదర్ ఉన్నారు. ఫాదర్ మాటలు మనం విందాం. ఈరోజు ప్రత్యేకంగా గుంటుపల్లి విచారణలో గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని ప్రత్యేక రీతిలో అలనాడు కల్వరి మార్గంలో క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే 14 స్థలాలలో శ్రమలు మరణాన్ని పొందారో అవి కళ్ళకు కట్టినట్లు సమాజానికి చూపించడానికి విచారణలో ఉన్న ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గుడ్ ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొని ప్రభువారి యొక్క శ్రమలు మరణాన్ని చాలా భక్తిపూర్వకంగా ధ్యానించారు. యేసు ప్రభు ఈ శ్రమలు అనుభవించింది మానవాళి పాపాల నిమిత్తము. ఆయన శిలువలో మరణించింది మానవాళికి రక్షణాన్ని ప్రసాదించడానికి. క్రీస్తు ప్రభువారు మానవాళి శ్రమలు తన శ్రమలుగా స్వీకరించి శిలువ రూపంలో తన భుజాల మీద మోశారు. మానవాళందరి తరపున ఆయన శిలువలో ప్రాణత్యాగాన్ని చేసి ఈ లోకానికి వెలుగుని, ఈ లోకానికి రక్షణను, ఈ లోకానికి జీవాన్ని ప్రసాదించారు క్రీస్తు ప్రభు. ఒక వ్యక్తి బ్రతకటానికి ఇంకొక వ్యక్తి ప్రాణం అర్పించటం అనేది సాధ్యపడే పని కాదు. కానీ క్రీస్తు ప్రభు వారు మానవాళి బ్రతికి ఉండటం కోసం ఆయన శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప దేవుడు శిలువనాథుడైన యేసయ్య. కనుక ఈనాడు ప్రత్యేకంగా వారి శిలువ శ్రమలు ఈ సెయింట్ జోసెఫ్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్ గుంటుపల్లి సంఘం ప్రత్యేకంగా ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని కొనియాడి ఆ ప్రభు శ్రమలను ప్రత్యేక రీతిలో ధ్యానించి ఆ ప్రభు యొక్క మరణంలో కూడా పాలు పంచుకొని ప్రభువు యొక్క దీవెనలకు పాత్రులు అవుతూ ఉన్నారు. కనుక ఈ సందర్భంలో ఆ శిలువనాథుని యొక్క దీవెనలు ఈ విచారణ ప్రజలపైన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఆ శిలువనాథుడు మనందరినీ దీవించాలని ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో సెయింట్ జోసెఫ్ రోమన్ క్యాథలిక్ చర్చిలో ఉన్నాం మనం. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా చిన్నలు పెద్దలు అందరూ ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధతో చేశారు. ఈ కార్యక్రమంలో మన పక్కన మన ఫాదర్ గారు ఉన్నారు. ఫాదర్ గారు మాటలు ఒకసారి. ఈనాడు మాకందరికి కూడా గుడ్ ఫ్రైడే చాలా ఘనంగా ప్రపంచ నలుమూలలా జరుపుకుంటున్నాము. మరి ఎందరో భక్తులు ఈ యొక్క క్రీస్తు భగవానుడు పొందినటువంటి బాధల్లో వాళ్ళు పాలు పంచుకుంటూ దేవుని ప్రేమను వారి మనసుల్లో పెంచుకోవడానికి మరియు ప్రపంచానికి చూపించడానికి ఎంతో నేర్చుకుంటున్నారు. మరి క్రీస్తు భగవానుడు శిలువ మీద ప్రాణం విడిచి తన్ను తాను త్యాగం చేసుకున్నాడు. దేవాది దేవుడు, సాక్షాత్ దేవాది దేవుడు, దేవుని కుమారుడు అయినా కూడా ఆయన ఒక లోకంలో జీవించి ఒక సాధారణ వ్యక్తిగా జీవించి ప్రజలకు తన యొక్క ప్రేమను చూపించాడు. మరియు మానవులు చేసినటువంటి పాపాలకు గాను ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఈ విధమైనటువంటి గొప్ప ప్రేమను దేవుడు చూపించాడు. మరి ఇలాగా ఆ ప్రేమను చూపిస్తూ మనందరిని కూడా ఈ యొక్క సమాజంలో ఆ విధంగా ప్రేమతో జీవించండి అని ఆ ప్రభు మన అందరికి కూడా సందేశాన్ని వసుకుతున్నాడు. ఈ యొక్క సమాజంలో చూసినట్లయితే అనేక రకాలుగా అరాచకాలు, మరి పేదరికము, చదువులేనటువంటి పిల్లలు, అన్యాయము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇలాంటి చోట ఒక క్రైస్తవుడిగా మరి మనము ఏ విధంగా వీరందరికీ కూడా మనం నిలబడాలి, వారికి న్యాయాన్ని చేకూర్చాలి, చదువులేనటువంటి పిల్లలకు చదువునివ్వాలి, పేదరికంతో ఉన్నటువంటి వారిని లేవనెత్తనివ్వాలి అనే విధంగా మనము ప్రేమను చూపిస్తున్నట్లయితే దేవుని యొక్క శ్రమల్లో పాలు పంచుకునే వాళ్ళం అవుతాం. దేవుడు ఏ విధంగా అయితే మనము ప్రేమను చూపించమన్నాడో ఆ విధంగా మనము ప్రేమను చూపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజు
క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క సందేశాన్ని స్వీకరించి పాటించినట్లయితే దేవాది దేవుని దీవెనలు మనందరిపై కూడా ఉంటాయి. ఆయా స్మరణల అవసరం బట్టి మన పాపాలను తుడిచివేసి రక్షింపగల పని ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఇంత గొప్పదని ఈనాటి ఆరాధనను మనం స్మరించుకుంటున్నాము. కూటమి సమీపించబడి అచ్చులు వారు విలువతో కలిసి ప్రారంభించబడి మాజీ సంఘ పెద్ద రెంటపల్లి శ్యామ్ గారు మన వద్ద ఉన్నారు. ఆయన మాటల్లోనే మనం గుడ్ ఫ్రైడే గురించి తెలుసుకుందాం. విచారణ గురువుగా మా ఫాదర్ హుసేన్ జయరాజ్ గారు మమ్మల్ని సంఘస్థులని ఆధ్యాత్మికంగా ఎంతో మందికి నడిపిస్తున్నారు. దారి తప్పిన ప్రతి బిడ్డ ఆ ప్రభు చెంతకు చేర్చుకున్నాం. ఆయన ప్రభుని విశ్వసిస్తే మనకి ఆయనే మేలు చూపిస్తాడని, దేవుని నమ్మిన వారిని ఎప్పుడు ఆ ప్రభు ఎడబాయడని, మనుషుల పాపంలో కొరకు ఆ ప్రభు స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది మృతి నిందిన రోజు ఈరోజు గుడ్ ఫ్రైడే అనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంఘస్థులను భారీ ఎత్తున ఆ ప్రభు పాటల స్మరణను నర్తికి తెచ్చుకున్నట్టు డాన్ బోస్కో స్కూలు వద్ద నుంచి ప్రదర్శనగా మన గుంటుపల్లి పురవీధుల్లో ప్రభు శిలువ పాటలను స్మరించడం ప్రదర్శనగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన డాన్ బోస్కో ఫాదర్స్ అయిన ఫాదర్ నాథాన్ గారు, ఫాదర్ సింహరాయలు గారు ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్పంచుకున్నారు. దీనికి అనుగుణంగా మన అనుబంధ సంఘాలైన సెయింట్ ఆన్స్, శుభోదయ సిస్టర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రభుని స్మరించారు. మా విచారణకి ఇప్పటికి ఏర్పడే దగ్గర నుంచి ఎన్నో విధాలుగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇప్పటికి దగ్గరగా మా దేవాలయం నిర్మించి 25 వసంతాలు నుండి 25 సంవత్సరాల నుండి రేపు మే 7వ తారీఖున సిల్వర్ జూబ్లీ నిర్వహించుకోవాలని భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టి ఉన్నాం. ఈ కార్యక్రమంలో కూడా మా సంఘస్థులు కానీ గ్రామస్తులు కానీ అందరూ సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూడా ప్రభు మమ్మల్ని తోడుని నడిపించాలని ఆ ప్రభు దీవెనలు కోరుతూ స్వాగతిస్తున్నాం. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నటువంటి సంఘ పెద్ద కృపాకర్ గారు ఉన్నారు మన యొద్ద. కృపాకర్ గారి మాటలను ఈ గుడ్ ఫ్రైడే గురించి తెలుసుకుందాం. గుంటుపల్లి విచారణ సెయింట్ జోసెఫ్ ఆర్సిఎం చర్చ్ ఆధ్యాత్మికంగా చాలా ముందుకు వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా ముందుండి మా ఫాదర్ జి జయరాజ్ గారు మమ్మల్ని ఎంతో ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తూ ఆయన ఆజ్ఞానుసారం మేము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో సంఘ సభ్యులు, మరిదల సభ్యులు, యువతీ యువకులు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. చర్చి డెవలప్మెంట్ నిమిత్తం కానీ ఇలాంటి పండుగలు చేయడంలో కానీ ఆర్థికంగా కానీ వాళ్ళ శ్రమతో కానీ మాకు అన్ని విధాల సంఘం మాకు చేదోడు వాదోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. అలాగే సెయింట్ ఆన్స్, డాన్ బోస్కో స్కూల్ సిస్టర్స్ కానీ, శుభోదయ సిస్టర్స్ కానీ అందరూ మాకు సహకరిస్తున్నారు. అందువల్లనే ఈ పవిత్ర శుక్రవారం రోజు మేము ఇంత కార్యక్రమం జయప్రదంగా జరిగించుకున్నామంటే ఆ ప్రభుదేవుల వల్లనే మేము ఈ శిలువ మార్గంలో అందరూ కలిసి జయప్రదంగా జరిగించుకున్నందుకు ఆ దేవాతి దేవునికి వెలలేని స్తోత్రాలు చెల్లించుతున్నాను. మరి ముఖ్యంగా సంఘ విచారణ అయ్యి
జూబ్లీ జరుపుకునే టైము మే 7వ తారీఖున జూబ్లీ జరుపుకుంటుండగా సంఘ సభ్యులు, సంఘము, మరి మర్యాదల సభ్యులు, యువకులు అందరూ కూడా సహకరిస్తున్నారు. జయప్రదంగా జరిగించాలని ఆ ప్రభువుని కోరుచున్నాను. సంఘం మరీ ముఖ్యంగా మేము ఏ యొక్క కార్యక్రమం జరిగినా మా వెన్నంటే ఉండి ఫాదర్ గారు, సంఘం అంతా ఒక మాట మీద నిలబడి ప్రతి విషయంలో కూడా ఎవరికి రెండో మాట లేకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుండడం వల్ల సంఘం ఇంకా బలపడి జనాలు మార్గము తప్పిపోకుండా సక్రమైన మార్గంలో నడిచిపోవుటకు వారిని మంచి యువకులుగా, మంచి సంఘస్థులుగా తీర్చిదిద్దడానికి మా ఫాదర్ గారు ఎంతో శ్రమిస్తున్నారు. వారికి మా సంఘం తరపున, మరి గుంటుపల్లి విచారణ తరపున నా కృతజ్ఞతలు. అలాగే బిషప్ గారు కూడా, రాజారావు గారు మాకు ఎంతో సహకరిస్తున్నారు. మేము ఏది చేయాలన్నా, స్టేజ్ నిర్మాణం చేయాలన్నా, చర్చి డెవలప్మెంట్ చేయాలన్నా వారి ఆజ్ఞానుసారం, వారు సూచనల మేరకు అన్నీ కూడా మేము చేస్తూ ముందుకు సాగిపోతున్నాం. మేము ఇంకా సంఘం, చర్చిని ఇంకా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఉంది. ఈ సంఘం ఇంకా మరి ముందుకు పోవాలని, ఇంకా ఆధ్యాత్మికంగా ఇంకా కార్యక్రమాలు చేయాలని మా వెన్నంటే మా సంఘం మొత్తం ఉన్నారని ఆశిస్తూ మాకు ఇంకా చేదోడు వాదోడుగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు నూతులపాటి కృపావరం గారు. మరి ముందుగా మా విచారణ గురువు జయరాజు గారికి, అలాగే మా పీఠాధిపతుడు రాజారావు గారికి, మరి ముఖ్యంగా ఈ విచారణలో ఉన్న ప్రతి ఒక్క సంఘస్థులకి, అలాగే మా విచారణలో ఉన్న ప్రతి కుటుంబానికి, అలాగే మా ఫాదర్లకి, అమ్మగారులకి, మరి మటకన్నులు మరియు వాళ్ళతో ఉన్న అమ్మగారులకి అందరికీ ముందుగా మా యొక్క గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు, అలాగే రేపు ఆదివారం ఈస్టర్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మా జయరాజు గారు ఫాదర్ గారు విచారణకర్త చాలా సహాయపడుతున్నారు. మా ముందు ఉండి నేను ఉన్నాను అని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే మా విచారణలో ఉన్న ప్రతి ఒక్క సంఘస్థుడు, మరి ఇతర సభ్యులు, అలాగే ఫాదర్స్, అమ్మగారులు అందరూ మాకు సహకరిస్తున్నారు. వారందరికీ నా యొక్క ఈస్టర్ శుభాకాంక్షలు. మా విచారణ గురు ఫాదర్ జయరాజ్ గారికి, మా సెంటర్ సిస్టర్ల గారికి, శుభోదయ సిస్టర్ల గారికి, మా డాన్ బసవ ఫాదర్లందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సెయింట్ జోసెఫ్ రోమన్ క్యాథలిక్ చర్చి జోసెఫ్ తంబి గారు దీక్షాపరులు ఉన్నారు. ఆయన ఈ పండుగ గురించి చెప్తారు. నా పేరు జోసెఫ్ తంబి. మేము గుంటుపల్లి విచారణ గురువులు జయరాజు గారి ఆధ్వర్యంలో మేము దీక్షాపరులు 56 మంది దాకా దీక్ష తీసుకున్నాము. ఆయన గారి ఆధ్వర్యంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాము. ఆయన మాకు చాలా సహాయం చేసి, మమ్మల్ని ప్రోత్సాహం చేసి, మమ్మల్ని ముందుకు తీసుకు వెళ్ళటకు చాలా తోడ్పడుతున్నాడు. ఆయన వల్ల మేము చాలా మేలులు పొందుతున్నాము. ఆ ప్రభువుని దయ వల్ల మా విచారణ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని, ఆయన కూడా మాకు ఇంకా చాలా తోడుగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. మా దీక్షాపరులు మేమందరం ఈ రోజున గుడ్ ఫ్రైడే వలన మేము శిలువ మార్గం, బహిరంగ శిలువ మార్గం, డాన్ బాస్కో మా విలేజ్లోని పురవీధుల్లో మా అంబేద్కర్ కాలనీ లోపల పురవీధుల్లో మేము తిరిగి మొత్తము జయప్రదం చేసాము. అది మా జయరాజ్ గారి ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమంలో భాగంగా శుభోదయ సిస్టర్స్ మన యొద్ద ఉన్నారు. వారి మాటల్లో ఈ గుడ్ ఫ్రైడే పండుగ యొక్క విశేషత వారి మాటల్లోనే విందాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనమందరం కూడా గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే అంటే అందరికీ తెలుసు. 2010
18 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనిషి రూపంలో జన్మించి మన మధ్య జీవించి ఆయన మన కొరకై సిలువను మోసి మనం పొందవలసిన శిక్ష ఆయన పొంది మన కోసమే ఆయన సిలువలో మృత్యుడయ్యాడు. ఇదే ఈ యొక్క సందేశాన్ని మనం ఈరోజు అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తున్నారు. గుడ్ ఫ్రైడే మనందరం కూడా జరుపుకుంటున్నాము. ప్రభు రావడం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. చరిత్రను 2 ముక్కలుగా చీల్చివేసింది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని అందరూ అంటున్నాము. ఇది ఒక మూఢనమ్మకం కాదు. క్రైస్తవులు పాటించేది ఏమీ మన ఊహకందంది ఏమీ మూఢనమ్మకాలు ఏమి కాదు. కాకపోతే ఇది ఒక చరిత్రాత్మకమైన విషయం. యేసు ప్రభు జన్మించడము, ఆయన మన కోసం మరణించడము, తండ్రి దేవుడు మనందరినీ కూడా రక్షించాలని చెప్పి యేసు ప్రభు ఈ లోకానికి పంపించి పాప ఊబిలో కొట్టుమిట్టాడుచిన మనందరినీ కూడా మనం పొందాల్సిన శిక్ష తన భుజాల మీద వేసుకుని సిలువ మోసి ఆయన మనందరినీ కూడా రక్షించారు. అదే ఈరోజు మనము గుడ్ ఫ్రైడే కొనియాడుతున్నాము. మేమందరం కూడా గుంటుపల్లి ప్యారిష్లో విచారణలో ఉన్నాం. మా విచారణ గురువు గారు రెవరెండ్ ఫాదర్ జయరాజ్ గారు, గుడిసె జయరాజ్ గారు ఫాదర్ గారు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరందరూ ఇక్కడ చూసే ఉంటారు. వేషధారణ రూపంలో మా ప్రజలందరూ కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఈ కార్యక్రమం జరుపుకున్నాము. ఆయన చేస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మా విచారణ అంతలంతలుగా ఎదుగుతూ వస్తూ ఉందని నేను చెప్తున్నాను. అదేవిధంగా మరి వాక్యంలో చెప్పినట్టుగా యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో ఆయన పొందిన దెబ్బలచే మనం స్వస్థపరచబడి ఉన్నాము. కనుక ఆయన పొందిన దెబ్బలచే, ఆయన పొందిన సిలువలో ఆయన మన కోసం నలిగిన రీతిని బట్టి మనం అందరం తెలుసుకున్నాం. ఆయన పొందిన దెబ్బలచే ప్రపంచం అంతా కూడా రక్షించబడింది. యేసు ప్రభు క్రైస్తవులకు ఒక్కడికే దేవుడు కాదండి, మనందరికీ దేవుడు. మనందరి కోసం వచ్చాడు. ప్రపంచంలో ప్రతి బిడ్డ కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. కనుక ఈ రక్షణ అందరూ స్వీకరించవలసిందే మేము కోరుచున్నాము. మరి ఇంకా రేపటి రోజున ఉత్థానం జరుపుకుంటున్నాము. ఈస్టర్ పండుగ కొనియాడుకోచున్నాము. ఈస్టర్ పండుగలో కూడా అందరూ పాలు పంచుకుని ఆయన అందించిన రక్షణ అందరూ కూడా స్వీకరించి ఆ ప్రభు యొక్క రక్షణ అందరూ కూడా స్వీకరించి మంచి బిడ్డలుగా జీవించాలని మీ అందరికి కూడా మా శుభోదయ సిస్టర్ తరపున, అలాగే గుంటుపల్లి విచారణ కర్తల యొక్క తరపున, మా గుంటుపల్లి సంఘ పెద్దలు, మా విచారణ సంఘస్థులు అందరి తరపున కూడా మీ అందరికి కూడా హ్యాపీ ఈస్టర్ తెలుపుతున్నాం. నా పేరు వెంకటరత్నం అండి. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిందే పాపులను రక్షించడానికి. ఆ కార్యం నెరవేరిన రోజు ఇది. ఆదాము గారితో వచ్చిన జన్మ పాపం క్రీస్తు మరణంతో అంతమైంది అని ప్రతి క్రైస్తవ విశ్వాసి విశ్వసిస్తారు. ఈ విశ్వాసమే క్రైస్తవాన్ని నడిపిస్తున్న ఇంధనం. క్రైస్తవం యొక్క అర్థం అది ఈరోజు సంపూర్ణంగా నెరవేరింది. క్రీస్తు మరణం సమస్త మానవాళిని పాపం నుండి విముక్తులు చేస్తుంది. కనుక క్రీస్తు మరణం, ఉత్థానం, అద్భుతమైన ఈ 2 విషయాలను అంత వేడుకగా జరుపుకునే ఈ సందర్భం గుడ్ ఫ్రైడే, ఈస్టర్. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి క్రైస్తవునికి నా శుభాకాంక్షలు. క్రీస్తు యొక్క దీవెనలు ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు వినోద్ అండి. నేను ఇక్కడ గుంటుపల్లి రోమన్ క్యాథలిక్ చర్చిలో యూత్ సభ్యుడిని. ఇక్కడ గుడిసె జయరాజ్ గారు వచ్చిన కాడ నుంచి కూడా ఈ విచారణలో యూత్ అనేది బాగా ఫామ్ అయింది. ఆయన వచ్చి ఒక మంచి చేయాలన్నా, ఒక చెడు చేయాలన్నా కానీ ఒక దశ అనేది ఉండిద్ది ప్రతి ఒక్క మనిషికి. అది యవ్వన దశ. ఆ యవ్వన దశలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పాడవకుండా ఉండాలని ఈ యూత్ ఫార్మేషన్ చేసి ఇక్కడ ప్రతి ఒక్క యవ్వనస్తుని కూడా మంచి ఆధ్యాత్మిక జీవితాల్లో ఆయన నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆయన ముందుని మమ్మల్ని నడిపించడం, ప్రతి ఒక్క దానికి ఆయన యూత్ అని మమ్మల్ని బాగా బలపరచడం ఇలాగ మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఏ కార్యక్రమం అయినా ఇక్కడ యూత్, సంఘ పెద్దలు, కథోలిక్ సిస్టర్సు, ఇంకా దీక్షాపరులు, మరిదల సభ్యులు, విశ్వాసులు అందరూ మాట మీద ఉండి చేసుకుంటాం ప్రతి ఒక్కటి కార్యక్రమం కూడా.
ఇక్కడ యూత్ని ప్రత్యేకంగా ఎంచుకున్నారు మన రెవరెండ్ ఫాదర్ జయరాజ్ ఫాదర్ గారు. ఏ కార్యక్రమం జరిగినా కానీ మాకు ముందుండి నడిపించి ఇది మంచి ఇది చెడు అని మా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా దగ్గరుండి మమ్మల్ని నడిపించడం మాత్రం చాలా బాగా నచ్చింది మాకు. ఇక్కడ యూత్ ప్రెసిడెంటు, యూత్ వైస్ ప్రెసిడెంటు ఇద్దరు ఉన్నారు. మరి వీళ్ళను కూడా ఫాదర్ గారు మంచి మార్గంలో నడిపించి వీళ్ళకంటూ పదవులు ఇచ్చి మంచి ఫార్మేషన్ చేశారు. ఇక్కడ యూత్ మాత్రం చాలా బలపడింది. అద్భుత దివ్య బాలయేసు అనే యూత్కి మంచి పేరు కూడా పెట్టడం జరిగింది ఫాదర్ గారు. మేమందరం ఇక్కడ చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని బాగా బలపడుతున్నామని మాత్రం గర్వంగా చెప్పగలం. ఇంకా ముందు జరిగే కార్యక్రమాల్లో కూడా విజయవంతం అవ్వాలని మే 7th జరిగే జూబ్లీకి కానీ రేపు జరిగే ఈస్టర్కి కానీ ఫాదర్ గారికి ఇక్కడ ఉన్న యూత్ అందరికీ కూడా ఆ దేవుని సహకారాలు అందించాలని ప్రార్థిస్తున్నాము. ఇంకా మీరందరూ కూడా మా గురించి మా సంఘం గురించి ప్రార్థన చేయాలని కోరుచున్నాము. థ్యాంక్ యూ. మండుటెండను కూడా లెక్క చేయకుండా ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడేని సెయింట్ జోసెఫ్ రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేశారు. చిన్నలు పెద్దలు అనే తారతమ్యం లేకుండా ముసలివారు సైతం కూడా ఈ కార్యక్రమంలో అలనాటి యేసు ప్రభు వారిని మళ్ళీ ఒకసారి ఆయన గుర్తు చేసుకొని ఆయనకి ఎలాగైతే సిలువనేశారో ఆ యొక్క అంశాలని ఈరోజు ఈ కార్యక్రమంలో చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి మత గురువులు, సంఘ పెద్దలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్పెషల్ రైట్ 9 న్యూస్ కెమెరామ్యాన్ రఫీతో సిరాజుద్దీన్, గుంటుపల్లి. Please subscribe Right 9 News. Don't forget to subscribe the bell icon.